హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్బీఐ క్లర్క్ ప్రిపరేషన్ ఫర్ హౌస్ వైఫ్స్ మనం చేస్తున్నాం కదా వీడియోస్. అందులో క్వాంటి సెక్షన్లో డే 3లో సింప్లిఫికేషన్స్ చూద్దాం. సో ఇవి మ్యాక్సిమం అందరూ సాల్వ్ చేస్తారు. ఇందులో కొన్ని ట్రిక్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నేను ఎట్లా సాల్వ్ చేస్తాను అనేది మాత్రం చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం. 4 1/5 ఇంటూ 3 1/3 ప్లస్ సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్ 20% ఆఫ్ 120. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇప్పుడు 4 ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, 4 1/5 ఉంది. దీన్ని మనం ఫస్ట్ ఏం స్టెప్ వేసుకోవాలి? 5 4 జా 20, 5 4 20 ప్లస్ 1. సో 21/5 ఇంటూ ఈ 3 మూల 9 ఉన్న 1 10. సో 10/3 ప్లస్ ఈ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 20% ఆఫ్ 120. 20% అంటే ఏం చేయాలి? డైరెక్ట్ అయితే యాక్చువల్గా అందరూ 1/5 అని రాసుకుంటారు. మనకు ఒకవేళ మీకు తెలియకపోతే ఫస్ట్ స్టెప్ ఎలా చేసుకోవాలి? పర్సెంట్ అంటే ఎంత? 100/100. సో 20/100 వేసుకోండి. హాఫ్ అంటే ఇంటూ, సో 120. ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఏం చేయాలి? సో మనం చెక్ చేసుకోవాలి క్యాన్సలేషన్కి. ఇక్కడ ఏముంది? సో 5 ఇంటూ 5తో పోతుంది, 5 2 10. ఇది 3 7 21. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? 7 ఇంటూ 2 7 2 14 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఈ 0కి ఈ 0, ఈ 0కి ఈ 0. సో 100కి 2 zeros పోతాయి. సో 12 2 ఎంత? 24. సో క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్ అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది ప్లస్ వాల్యూ కాబట్టి 24 - 14. సో వాల్యూ ఎంత వస్తుంది? సో మనకు వచ్చేసి వాల్యూ 10. ఇట్లా సాల్వ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఏముంది బ్రాకెట్లో? √484 ఇంటూ 12 డివైడెడ్ బై 24 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇది పెద్ద వాల్యూ, మనకి ఇక్కడనే ట్రిక్స్ యూజ్ అవుతాయి. మీకు ఇవి ఎలా సాల్వ్ చేయాలో తెలియాలంటే మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడు మామూలుగా మనకి సింప్లిఫికేషన్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ రూల్ పాటించాలి మనం. బోర్డ్ మాస్ అంటే ఏంటి? ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ డివిజను, మల్టిప్లికేషను, అడిషను, సబ్ట్రాక్షను. మీరు ఫస్ట్ ఇది సింప్లిఫికేషన్ ఎప్పుడు చేస్తున్నా ఇది రాసేసుకొని మీరు సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. బోడమాస్ అని ఉంది కదా, సో ఏంటి? ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్. ఇక్కడ మనకి 2 బ్రాకెట్స్ ఉన్నాయి. ఈ బ్రాకెట్ ఉంది, అలానే ఈ బ్రాకెట్ ఉంది. సో నేను ఫస్ట్ ఏం చేస్తాను? ఈ చిన్న బ్రాకెట్లో ఉన్న సాల్వ్ చేసేసుకోవాలి. తర్వాత డివిజన్కి వెళ్ళిపోదాం. ఈ ఫస్ట్ దాంట్లో ఏముంది? ఫస్ట్ బ్రాకెట్లో √484 ఉంది. నాకు ఫస్ట్ ఈ √484 వాల్యూ తెలియాలి. దానికోసం నేను ఏం చేస్తాను? ట్రిక్స్లో ఏం చెప్తారంటే, ఇప్పుడు √484ని తీసుకుందాం. ఫస్ట్ 484 ఈ రూట్లో ఉన్న వాల్యూని ఏం చేయాలి? ఫస్ట్ నేను 2 పార్ట్స్గా చేసుకుంటున్నాను. నేను ట్రిక్ చెప్తున్నాను, నేను నేర్చుకున్న సార్ వాళ్ళ దగ్గర అడ్డాలో. సో ఈ 484 ఉంది కదా, ఇక్కడ లాస్ట్ ఏ వాల్యూ వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ మనకి ఏమొస్తుంది? 4 వస్తుంది. సో 4 అంటే ఏంటి? మనకి స్క్వేర్స్లో 2 స్క్వేర్ 4 వస్తుంది, 8 స్క్వేర్లో 64 వస్తుంది. సో 4 వాటికి లాస్ట్కి ఏముంటుంది? 4 ఉంటుంది. అర్థమైంది అనుకుంటా. ఈ 2 స్క్వేర్లో 4 వస్తుంది లాస్ట్కి, 8 స్క్వేర్లో 64 వస్తుంది. సో అందుకు నేను ఇక్కడ 2 తీసుకున్నా, 8 తీసుకున్నా, పాసిబిలిటీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకుందాం. ఈ 4 అంటే ఏంది? స్క్వేర్ వాల్యూ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి నేను 2 తీసుకుంటున్నా. అదే 3 ఇప్పుడు <4 ఉంది అనుకోని 1 తీసుకోవాలి. మనం 1 స్క్వేర్కి ఈక్వల్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇది ఎగ్జాక్ట్లీ 2 స్క్వేర్కి అవుతుంది కాబట్టి నేను 2 తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ పాసిబిలిటీ ఏంది? ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి ఇది 22 అవుతుంది. ఇంకో పాసిబిలిటీ ఏముంది? 8 తీసుకున్నాం కాబట్టి 28. ఒకటి 22, ఒకటి 28. ఇప్పుడు నేను ఎట్లా తీసుకుంటాను వాల్యూ అంటే, ఇప్పుడు 22నా 28 అనేది మనం చెక్ చేసుకోవాలి. అట్లా చెక్ చేసుకోవాలంటే మనకి ఏం తెలవాలి? 22 స్క్వేర్ వాల్యూ తెలియాలి, లేదా 28 స్క్వేర్ వాల్యూ తెలియాలి. ఇప్పుడు ఇక్కడ కూడా నేను చిన్న స్మాల్ ట్రిక్ ఏం యూజ్ చేస్తానంటే, నాకు ఈ 22 28 కాకుండా వీటి మధ్యలో ఉండే వాల్యూ ఒకటి ఉంటుంది, 25 స్క్వేర్. 25 స్క్వేర్ అంటే ఎంత చూద్దాం. 25 స్క్వేర్ అంటే ఎంత? 625. సో ఇప్పుడు మనం ఒకటి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 25 అంటే 625 అయినప్పుడు 28 వాల్యూ ఏమవుతుంది? ఎక్కువ ఉంటుంది. 625 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు 28 ఇక్కడ యూజ్ చేయను. ఎందుకు? ఇది ఎంత వాల్యూ? 484 ఉంది, 484 కాబట్టి అది 28లో రాదు.
ఎందుకు ఈ 625 కంటే తక్కువే కదా ఈ వాల్యూ 484 అనేది. సో నేనేం కన్సిడర్ చేసుకుంటా 22 తీసుకుంటా. అర్థమైంది అనుకుంటా. 22 ఎందుకు ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోండి. 22 484 వస్తుంది. సో మనం ఇప్పుడు మీరు సాల్వ్ చేయాలి అప్రాక్సిమేషన్ కాబట్టి చూద్దాం. ఇప్పుడు రూట్ వాల్యూ ఏంటి 22 స్క్వేర్ కాబట్టి స్క్వేర్కి రూట్కి పోతుంది. యాక్చువల్గా డైరెక్ట్ స్టెప్ వేసుకోవాలి ఎగ్జామ్లో. సో ఇంటూ 12 డివైడెడ్ బై 24 ఈక్వల్ టు రూట్ హౌ మచ్. ఇప్పుడు ఇక్కడ ఏంది రూట్ పోతుంది, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 22 ఇంటూ 12 ఈ బ్రాకెట్లో ఉన్న వాళ్ళు. నేను బ్రాకెట్ ఆఫ్ చేస్తున్నా. బ్రాకెట్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఇక్కడ డివిజన్ ఉంది. డివిజన్ మీరు డైరెక్ట్ బై 24 కూడా వేసుకోవచ్చు, ఈ మొత్తం బ్రాకెట్కి ఉంది కాబట్టి. ఓకే, బై 24. ఇప్పుడు చూద్దాం. ఈక్వల్ టు రూట్ క్వశ్చన్ మార్క్. సో 12 ఒకట్ల 12 రెండుల 24. మళ్ళీ ఏంటి 2 ఒకట్ల 2 11. సో ఇక్కడ ఏముంది 11 ఈక్వల్ టు రూట్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనకి ఏం కావాలి, క్వశ్చన్ మార్క్ కావాలి కాబట్టి స్క్వేర్ రూట్ ఇటు వస్తే ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. సో వాల్యూ ఎంత వస్తుంది, 11 స్క్వేర్ ఎంత 121 ఆన్సర్. ఇట్లా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఈ టైప్ కూడా క్వశ్చన్స్ వస్తాయి మీకు సింప్లిఫికేషన్స్లో. సో ఇక్కడ ఏముంది చూడండి. ఇంతకుముందు చూసామా ఒక దాంట్లో ఫస్ట్ క్వశ్చన్లో చూసాం. పర్సెంట్ అంటే ఏంది 100 బై 100 కదా. బై 100 అంటే ఏంది, పైన మన జీరోస్ ఉంటే అవి క్యాన్సిల్ అయిపోతాయి. ఈ జీరో క్యాన్సిల్ అయింది ఈ స్టెప్లో. సేమ్ అట్లనే ఈ క్వశ్చన్లో చూడండి. మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు పర్సెంట్ అని ఉంటే ఈ 1500 ఉన్నాయి చూడండి, ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి డైరెక్ట్. అప్పుడు మనకి ఏమైతే 24 ఇంటూ 15 అవుతుంది. అక్కడ డైరెక్ట్ స్టెప్ వేయాలి. ఇక్కడ కూడా అంతే 32.5% ఉంది కదా. పర్సెంట్ అంటే ఏంది, ఇక్కడ 2 జీరోలు క్యాన్సిల్ అయిపోవాలి, డైరెక్ట్ స్టెప్ వేసుకోవాలి. సో ఇక్కడ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 5. ఇక లేదు అంటే మనం ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలి. పర్సెంట్ అంటే 100 కాబట్టి హాఫ్ అంటే ఇంటూ. సో 1500. ఇక్కడ బ్రాకెట్లు ఏం లేవు కాబట్టి డైరెక్ట్ సాల్వ్ చేస్తున్నాను. 32.5 పర్సెంట్ కాబట్టి బై 100, హాఫ్ అంటే ఇంటూ 1000 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 5. ఓకేనా. ఈ 100 ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ 32.5 ఉంది కదా, ఈ పాయింట్ తీసేయాలి మనం. క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, కింద ఒక జీరో వస్తుంది. సో ఈ 3 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. మీ అందరికి తెలుసు అనుకుంటా. పాయింట్ పక్కకి ఎన్ని వాల్యూస్ ఉంటాయి, బైలో అన్ని జీరోస్ వస్తాయి మనకి రైట్ సైడ్కి. సో ఇక్కడ నేను పాయింట్ని కొట్టేస్తున్నాను, నాకు కింద జీరో వేసాను బైలో డివిజన్ కింద. సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది వాల్యూ. నెక్స్ట్ స్టెప్లో 24 ఇంటూ 15 ప్లస్ 325 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 5. సో మీరు దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఈ స్టెప్లో. సో మనకి 24 ఇంటూ 15. సో మనం చేద్దాం. 15 నాలుగు 66, 15 రెండులో 36. సో ప్లస్ 325 ఈక్వల్ క్వశ్చన్ మార్క్ ఇంటూ 5. సో 360 ప్లస్ 325 సేమ్ అవుతుంది 685 ఈక్వల్ క్వశ్చన్ మార్క్. ఈ ఇంటూ 5 ఇటు వస్తే ఏమవుతుంది, బై 5. సో మీకు ఆన్సర్ వచ్చేసి అంటే సమ్ ఎక్స్ అనుకుందాం. సో మీరు క్యాన్సిల్ చేయొచ్చు. 5 ఒకటి 5 మూల 15, మళ్ళీ 3 5 30. సో 137 ఆన్సర్. ఇట్లా మీరు సాల్వ్ చేయాలి. మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఈ సెకండ్ స్టెప్ ఉంది చూడు, అది డైరెక్ట్ వేసుకోవాలి. మీకు ఇచ్చిన రఫ్ షీట్స్ ఇస్తారు మీరు సాల్వ్ చేయడానికి. ఈ సెకండ్ దాన్ని వేసుకోవాలి. లేదంటే ఈ సెకండ్ది కూడా 24 ఇంటూ 15 మీరు మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకొని ఈ డైరెక్ట్ వాల్యూస్ వేసుకోవాలి. ఈ 32.5% ఉన్నది ఏంది, 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఈ 325 డైరెక్ట్ వస్తుంది. సో 360 ప్లస్ 325 డైరెక్ట్ 685 కూడా వేసుకోవాలి. అంత స్పీడ్గా చేసేయాలి మీరు ఎగ్జామ్లో. ఓకే. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఏముంది 130% ఆఫ్ 480. సో ఏం చేద్దాం, 130% అంటే బై 100, హాఫ్ అంటే ఇంటూ 480. సో డివైడెడ్ బై 52. ఓకే, ప్లస్ క్వశ్చన్ మార్క్ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 676. నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మనకు స్క్వేర్స్ కూడా రావాలి.
ఇప్పుడు ఈ వాల్యూ చూడగానే మీరు ఆన్సర్ చెప్పేస్తుండాలి. అంటే ఈ స్క్వేర్ రూట్ వాల్యూ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ రూట్ ఉంది కదా, స్క్వేర్ రూట్ 676 ఉంది. మనందరికి తెలుసు 25 స్క్వేర్ ఎంత, 625. ఓకేనా, అంటే 25 కంటే ఎక్కువ ఉంటుంది ఈ వాల్యూ అని మనం చెక్ అనుకోవాలి ముందే, అట్లా తెలిసిపోతుంది. సో చూద్దాం, ఈ రూట్ వాల్యూ వేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ రూట్ 676 నేను ఇంతకుముందు చెప్పాను కదా ట్రిక్ అనేసి. సో దీన్ని 2 భాగాలుగా చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 6 ఉంది కాబట్టి ఏమవుతుంది మనకి స్క్వేర్స్లో 6 36, 6 స్క్వేర్ వస్తుంది. ఇంకా 7 8. సో ఇక్కడ మనకి 6 వస్తుంది. ఓకేనా, ఇక్కడ 6 ఉంది చూడండి. ఇక్కడ 6 అంటే ఏంది, మనకి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత, 9. 9 కంటే చిన్న వాల్యూ కాబట్టి మనం ఏం చేయాలి, 2 తీసుకోవాలి. యాక్చువల్గా మనకు స్క్వేర్స్లో ఏమేమి వాల్యూస్ వస్తాయి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక్క స్టెప్, ఇక్కడ 26 చెప్పిన కదా, అట్లనే మనకి ఇక్కడ 4 స్క్వేర్కి కూడా 16 వస్తుంది. 4 స్క్వేర్ అంటే ఎంత, 16. అంటే లాస్ట్కి 6 వస్తుంది. 6 స్క్వేర్లో 36 అంటే లాస్ట్కి 6 వస్తుంది. కాబట్టి నేను ఈ 4 తీసుకున్నా, 6 తీసుకున్నా. ఇక్కడ పాసిబిలిటీ ఏంది, ఇంకో పార్ట్కి 6 కాబట్టి 2 తీసుకున్నాం. అంటే 24 కానీ 26 కానీ రావాలి. ఏం రావాలి, 24 కానీ, ఈ స్క్వేర్ రూట్ వాల్యూ 24 కానీ 26 కానీ రావాలి. కానీ మనకి ఈ మిడిల్ వాల్యూ ఎంతో తెలుసు, 25 తెలుసు. 25 అంటే ఎంత, 625. 625 అంటే ఎంత, ఇదే ఈ వాల్యూ ఎంత ఉంది స్క్వేర్ రూట్లో మనకి 676 ఉంది. అంటే ఏంటి, దాని మీనింగ్ 25 కంటే ఎక్కువే కదా. కాబట్టి మనం ఏం చేయాలి, 26 వాల్యూని కన్సిడర్ చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటా. 25 స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు 625 అని. కానీ ఇక్కడ మనం సాల్వ్ చేసే క్వశ్చన్లో ఆన్సర్ ఇది ఎంత ఉంది, స్క్వేర్ రూట్ వాల్యూ 676 ఉంది. అంటే 625 కంటే ఎక్కువ, అంటే 25 కంటే ఎక్కువ రావాలి. అందుకు మనం 26 కన్సిడర్ చేయాలి. లేదంటే మీరు 26 × 26 నిజమా కాదా అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా, అట్లనే ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ వాల్యూ ఉంది కదా, మనం 22 తీసుకున్నామా 28 తీసుకున్నామా అని. ఇక్కడ కూడా 22 × 22 నిజంగానే 484 వస్తుందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఒకవేళ మీకు అట్లా ఇబ్బందిగా అనిపిస్తే ఇట్లా కూడా, అంటే మనం కన్సిడర్ చేసుకున్న వాల్యూ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలంటే ఈ మెథడ్లో మనకి మల్టిప్లికేషన్ వచ్చు కదా, ఈ గుణకారం యూజ్ చేసి చేసేసుకోండి. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి చేసేటప్పుడు, సో ఈ 0 ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎంత ఉంది, 13 × 48. ఇక్కడ డివిజన్ ఉంది కదా, సో డివైడెడ్ బై, సో 52 ప్లస్ ఎంత, క్వశ్చన్ మార్క్, డివైడెడ్ బై 2 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి వాల్యూ, 26. 26 స్క్వేర్ తీసుకుంటాం కాబట్టి స్క్వేర్, 26 స్క్వేర్ తీసుకుంటాం కాబట్టి స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ వాల్యూ ఎంత, 26. ఇక్కడ ఏం కొట్టేది పోతుంది, సో 13 4 52. సో 4 12 4 48. సో 12. ఇక్కడ ఆన్సర్ ఎంత, 12 ప్లస్ ఇది ఎంత, సమ్ ఎక్స్ అనుకుందాం క్వశ్చన్ మార్క్ని, x/2. ఓకేనా, ఇప్పుడు మీరు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మన దీనికి ఎల్సిఎం తీసుకోవాలి. సో ఎల్సిఎం 2 కాబట్టి 12 2 24 ప్లస్ x/2 ఈక్వల్ టు 26. ఇప్పుడు 26 పోతే ఏమవుతుంది, 52. సో x ఈక్వల్ టు 52 మైనస్ 24. సో మీరు ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి, 28. సో 5th క్వశ్చన్ వచ్చేసి చూద్దాం. 225 × 160 డివైడెడ్ బై 6400 టు ద పవర్ ఆఫ్ 1/2. అంటే దీన్ని మీరు ఎట్లా చేసుకోవాలి, స్క్వేర్ రూట్ 6400గా కన్సిడర్ చేసుకొని చేయండి. ఇది మీకు హోంవర్క్ 5th one అండ్ 6th one. ఓకే, ఒకవేళ మీకు సాల్వ్ చేయడం కష్టమైతే నెక్స్ట్ వ్లాగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నేను ఒక హ్యాండ్తో సెల్ పట్టుకొని ఇంకో హ్యాండ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందుకే వీడియో ప్రాపర్గా ఉండదు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరైతే ప్రాక్టీస్ చేయడం ఆపొద్దు. 5th and 6th క్వశ్చన్ ఆన్సర్ మీరు సాల్వ్ చేసి, క్వశ్చన్ని సాల్వ్ చేసి ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.